శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి అక్టోబర్ 16 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా శ్రీ శివశక్తి దుర్గాదేవి జ్యోతిషాలయం అండి. మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్త సమస్యలు, రాజకీయ సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, మీరెన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువుగారు సంప్రదించండి. మన గురువుగారి పేరు వచ్చి గోపిరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారు స్త్రీ పురుష వశిక చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి ఆత్మీయుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం ఏర్పడిపోతుంది. మీ ఆనందాన్ని పంచుకోవడానికి, మీ కష్ట సుఖాల్లో భాగమయ్యేందుకు కొంతమంది మిత్రులు, బంధువులు మీ ఇంటికి రావటం అయితే జరుగుతుంది. ఈ అద్భుతమైన కలయిక మీ కుటుంబంలో సరికొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపుతుంది. ఈ శుభ సందర్భంలో మీ మనసు తేలికపడి పాత చింతలన్నీ కూడా మరుగున పడిపోతాయి. గృహ వాతావరణం ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. ఈ ఆనందకరమైన వాతావరణము మీ మానసిక ఆరోగ్యాన్ని, శక్తిని మెరుగుపరుస్తుంది. వ్యాపార, ఉద్యోగాల్లో అంచనాలు అందుతాయి. మీరు గత కొంతకాలంగా పడిన శ్రమకు తగిన ప్రతిఫలం లభించే సమయం కూడా ఆసన్నమైందండి. ఉద్యోగ రంగంలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. అయితే ఈ విజయం సులభంగా రాదండి. వ్యాపారాలు మరింత అభివృద్ధి బాటలో సాగుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది చాలా మంచి సమయం. కానీ ఈ అభివృద్ధి కేవలం కూర్చుంటే రాదండి. దీని వెనుక శ్రమతో కూడిన దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ ప్రయాణాలు శారీరకంగా కొద్దిగా అలసటను కూడా కలిగించినా అంతిమంగా అవి ఆర్థికంగా లాభదాయకంగా అయితే ఉండబోతున్నాయి. కాబట్టి ప్రయాణాల విషయంలో వెనుకాడకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అయితే ఈ విజయాల పరంపరలు కొన్ని విషయాలపై మాత్రము తప్పక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. మీ ఇంట్లోని పెద్దవారి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగించే అవకాశం ఉంది. వారికి సరైన సమయానికి వైద్య సహాయం అందించడం ద్వారా వారి యోగక్షేమాలను పర్యవేక్షించడం మీ ముఖ్య బాధ్యత. సోదరులతో స్థిరస్థి ఒప్పందాలు రేపటి రోజున వాయిదా పడతాయి. ఈ విషయంలో తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోవడం కంటే కొంత సమయం వేచి ఉండటం ఉత్తమం. సఖ్యత లోపించి కుటుంబంలో చికాకులు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. మాటల విషయంలో సంయమనం పాటిస్తే ఈ చిన్నపాటి సమస్యలను సులభంగా అధిగమించవచ్చు. ఆర్థిక ప్రగతి బలంగా ఉన్నప్పటికీ పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అయితే అంత మంచిది కాదు. వారిని వారి దారిలో ప్రోత్సహించండి తప్ప మీ అంచనాలను వారిపై బలవంతంగా రుద్దకండి. ఇది వారిపై మానసిక ఒత్తిడిని పెంచుతుంది. మీ ఆరోగ్యం విషయంలో కూడా పాటించవలసిన కీలకమైన నియమం ఇది. ఆహార నియమాలు పాటించాలి. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి పౌష్టికాహారం తీసుకోవడము తప్పనిసరి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని కొన్ని విషయాలు చర్చిస్తారు. ఈ చర్చలు మీ గత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి, మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి. అనుకున్న పనుల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత ఆలోచన తప్పదు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు, కొత్త ప్రాజెక్టుల విషయంలో 2 సార్లు ఆలోచించి ముందడుగు వేయటం అయితే చాలా అవసరము. నూతన వాహనాల కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. మీరు కొత్త వాహనం కొనాలని చూసినట్లయితే రేపటి రోజున అనుకున్నంత వేగంగా ఆ కార్యక్రమం పూర్తి కాకపోవచ్చు. కొద్దిగా ఆలస్యం జరిగినా మంచి ఫలితమే వస్తుంది. నిరుద్యోగులకి చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలు అందుతాయి. ఇది నిజంగా వారికి ఒక శుభవార్త. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగం లేదా అవకాశం రేపటి రోజు మీకు లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. ఉదయం పూట పనులు నెమ్మదిగా సాగుతున్నట్లు భావించినా నిరాశ చెందకండి. ప్రతి 10 నిమిషాల తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం అయితే మంచిది. సామాన్య విషయాల్లో కూడా అనవసర ఖర్చులకు తానివ్వకుండా మౌనం వహించడం ఉత్తమం. ఈ సమయంలో మీ దృష్టి దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఇది మీ మనసుకు ప్రశాంతత అందిస్తుంది. ఆలయ దర్శనాలు, ఆధ్యాత్మిక చింతన మీకు ఎంతో మేలు చేస్తాయి.
మీ పిల్లల ఉన్నత చదువుల కోసమో మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడి కాబట్టి దాని గురించి పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. వ్యక్తిగత వృత్తి, ఆర్థికం, ఆరోగ్యం వంటి విభాగాల్లో కొన్ని సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇవి మీ జీవితంలో కొత్త ఆశను నింపుతాయి. మీ కార్యాలయ రాజకీయాలు చిక్కుకోకుండా ఉండండి. తోటి ఉద్యోగులు మిమ్మల్ని వివాదాల్లోకి లాగే అవకాశం కూడా ఉంది. మీరు మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టడం అయితే శ్రేయస్కరం. ఒక ముఖ్యమైన మలుపు మధ్యాహ్నము 1 తర్వాత అయితే కొన్ని మంచి మంచి శుభవార్తలు అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఉదయం నుండి ఉన్న చికాకులు, ఒత్తిడి ఈ శుభవార్తలు తొలగిపోతాయి. ఈ శుభవార్తలు విని మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. రేపటి రోజు మీరు స్వభావంలో గంభీరత ఉంటుంది. మతం మరియు ఆత్మీయత పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈ రేపటి రోజున చాలా ఆధిపత్యం వహించకుండా ప్రయత్నించండి. మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దకుండా వారి అభిప్రాయాలకు కూడా గౌరవం ఇవ్వటం వలన సంబంధాలు మెరుగుపడతాయి. గృహ జీవితంలో మీ భాగస్వాములు మీ పనిలో మీకు పూర్తిగా మద్దతిస్తారు. వారి సహకారము మీ విజయానికి మరింత బలాన్ని అయితే ఇస్తుంది. మీరు చేయబోయే ప్రాజెక్టులలో అనూహ్య విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు మీ ఉద్యోగంలో పని విషయంలో ఒత్తిడికి లోనవుతారు. పని భారం పెరగడం వలన ఈ ఒత్తిడి వస్తుంది. కానీ ఈ ఒత్తిడి తాత్కాలికమే. మీ దైవ చింతన మరియు లక్ష్మీదేవి కృప ఈ ఒత్తిడి ఉండి త్వరగా బయటపడతారు. సాయంత్రం దేవుడి దర్శనం సద్వినియోగం చేసుకోవాలి. మీ ఇష్ట దైవ నామాన్ని స్మరించడము, దర్శించుకోవడము లేదా కనీసం ఇంట్లో దీపం వెలిగించి పూజించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. మంచి స్థితిలో ఉండండి. ధైర్యం మరియు విశ్వాసంతో సానుకూల పరిస్థితులు సృష్టిస్తారు. వ్యాపారంలో మీరు ఊహించని విధంగా ఆకస్మిక శుభ సంఘటన జరగవచ్చు. ఇది ఆర్థిక లాభాన్ని తీసుకురావచ్చు. మీ ప్రేమ సంబంధాల్లో సామరస్యము మరియు సమతుల్యత ఉంటుంది. సంబంధాలు మరింత బలోపేతం కూడా అవుతాయి. మీరు మీ ఆదాయంలో మార్పులు అనుభవించవచ్చు. ఒక ఆదాయ వనరు క్షీణిస్తే కొత్త అవకాశాల కోసం వెతకడానికి రేపటి రోజున మంచి సమయం. కాబట్టి ఒక ఆదాయ మార్గం మూసుకుపోయిందని నిరాశ చెందకుండా ఆ సరస్వతి దేవిని ప్రార్థించి కొత్త మార్గాలను అన్వేషించండి. ముఖ్యమైన సమావేశాల పట్ల జాగ్రత్తగా ఉండకండి. ఎందుకంటే ముఖ్యమైన సమావేశాలను నిర్లక్ష్యం చేయకుండా వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోండి. ఈ సమయంలో కుటుంబంతో కలిసి తీర్థయాత్రకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మీకు ఎంతో ఉపశమనాన్ని, కొత్త అనుభూతులు అందిస్తుంది. కొత్త సంబంధాల విషయంలో కొంత జాగ్రత్త వ్యవహరించాలి. ఎవరిని గుడ్డిగా నమ్మకుండా కొంత సమయం వేచి చూడడం మంచిది. రేపటి రోజు మీకు అద్భుతంగా ఉండబోతుంది. ప్రతి పనిలో మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు పొందుతారు. మీ అదృష్టానికి పూర్తి మద్దతు లభిస్తుంది. అయితే మీ పనులు కొన్ని రేపటి రోజున అసంపూర్తిగా ఉండవచ్చు. వాటిని పూర్తి చేయడానికి మరింత శ్రమ అవసరం. తోటి వారి సహాయ సహకారాలు అందుతాయి. అయితే అది అందేందుకు మీరు తీసుకోవాల్సిన మరింత పొదుపు మీకు అవసరం. భవిష్యత్తు అవసరాల కోసము ఆర్థిక క్రమశిక్షణ పాటించండి. నలుగురి ప్రశంసలు లభిస్తాయి. మీరు చేసిన మంచి పనికి సమాజంలో గుర్తింపు లభించే అవకాశం కూడా ఉంది. రేపటి రోజున మీరు చేసే ప్రతి పని కూడా 1-4 సార్లు ఆలోచించుకొని ముందడుగు వేయటం అయితే మంచిది. రేపటి రోజున ఏవైనా షూరిటీ సంతకాలు అవి పెట్టకుండా ఉండటం అయితే మంచిది. మీ మిత్రులను గుడ్డిగా నమ్మి ఏ పని మాత్రం రేపటి రోజు చేయకండి. మీ జీవిత భాగస్వామి నమ్మటం వల్ల రేపటి రోజున పనులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. మరి తెలుసుదా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.